మందిరానికి వెళ్తున్న నా ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకున్న నా సహోదరి, నా సహోదరుడా, మీరు ఎవరైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి. మనము కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా ఉన్నదో అనేది మనం పరీక్షించుకోవాలండి. పరీక్షించుకోవాలన్నప్పుడు చూడండి, ఎలా దానికి పరిష్కారం దొరుకుతుంది. నిజంగా నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, కొన్నిసార్లు శ్రమ అనేది మన జీవితంలోకి అడుగుపెడుతుంది. కొన్నిసార్లు మన శ్రమ అనేది మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు చూడండి, ఆ శ్రమ ద్వారా మనము దేవుడి మీద నిజంగా మన విశ్వాసంతో ఉన్నామా లేమా అనేది తెలిసిపోయిద్దండి. అందుకనే కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తున్నప్పుడు, ప్రభువా నాకు ఈ శ్రమ రావద్దయా అని మాత్రం ప్రార్థన చేయవద్దు. ఆ శ్రమని ఎలా ఎదిరించాలో అడగండి. ఆ శ్రమ నుంచి ఎలాంటి విజయాన్ని పొందాలో దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడే శత్రువు మన చూడండి, మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చిన శత్రువు పోరాటం, సాతానం పోరాటం యేసుక్రీస్తు నామములో అణిగిపోతుంది. ఆమేన్. అందుకని చూడండి, మన విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు. ఒక శ్రమ వచ్చిందండి, ఆ శ్రమ వచ్చిందంటే దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడు అని నమ్మండి, అంతే. అది నమ్మటం వలన మన జీవితంలో అనేకమైన ఆగిపోయిన నీ ప్రార్థన జీవితం, ఆగిపోయిన నీ భక్తి జీవితం, నువ్వు దేవుడి మీద ఒకప్పుడు ఎంత బలంగా విశ్వాసంతో నువ్వు దేవుడిని నమ్ముకునేదాని